మొన్న బుట్ట రేణుక నెత్తి మీద చేయబెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు. బుట్టమ్మ మంచి అమ్మాయి అది ఇది అని చెప్తూ ఆర్థికంగా కూడా తక్కువగా ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేశారు, ఆవిడకున్న ఆస్తులేంటి ఇవన్నీ. నేను ఆ రోజున అది చెప్తూ ఒక పాయింట్ డౌట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటంటే ఆమె వరుసపెట్టి 2 ఎన్నికల్లో పోటీ చేసింది, ఇప్పుడు 3వ ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికలకి కనీసం 50 కోట్లు, పార్లమెంట్ ఎన్నిక 100 నుంచి 200 కోట్లు, 2 ట్రిప్పులు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసింది కాబట్టి దగ్గర 300-400 కోట్లు ఎగిరిపోయి ఉంటాయి. అందుకని కష్టాల పాలైందా? మామూలుగా ఇప్పుడు అంబానీ కష్టాల పాలవుతాడని ఎవడన్నా అనుకుంటాడా? రెగ్యులర్గా రన్నింగ్లో ఏడాదికి ఇప్పుడు వాళ్ళ విద్యాసంస్థలన్నిటి నుంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నిటితో ఒకటి పోగేసుకుంటే ఇంకొక ఆస్తి కొనుక్కోవాలి. అవన్నీ తీసుకెళ్ళిపోయి రొటేషన్లో నుంచి వేరే దానికి ఖర్చు పెట్టేస్తే ఏమైపోతుంది? కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి? రాజకీయాల నుంచి డబ్బులు రావు కదా, ఖర్చు పెట్టడమే తప్పించి. ఆ కారణంగా ఇరుక్కుపోయినట్టుంది. దానికి సాక్ష్యం నిజంగా ఆవిడ దగ్గర డబ్బులు ఉంటే ఈ వదిలేసుకుంటుంది ఆస్తులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక భాగస్వామిగా ఉన్న బుట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరికొన్ని సంస్థల ఆస్తులు మే 6న ఈ వేలం వేయనున్నట్టు హైదరాబాద్లోని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రకటన విడుదల చేయడం సంచలనం సృష్టించింది. వ్యాపార అవసరాలకు వీరు కొన్నేళ్ల కిందట ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 340 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. కోవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతీసి తినగా కొన్నింటిని మూసివేసేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం బుట్ట ఇన్ఫ్రాతో పాటు ఇతర సంస్థల మీద కూడా పడింది. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది. బకాయిలు చెల్లింపు అంశం మీద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎన్జీఎల్టీలో ఉంది. ఈ నేపథ్యంలో వేలం ప్రకటన ఇవ్వడం గమనార్హం. విషయం ఎన్సీఎల్టీలో ఉండగా వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధం అంటూ బుట్ట రేణుక దంపతులు ఈనాడుకు చెప్పుకొచ్చారు. వేలం ప్రక్రియ నిలిపివేసేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఆవిడ ఆర్థిక పరిస్థితి దిగజారింది అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.